పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు 22వ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో 22 జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం. ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందువు కూడా వారి వారి ఇళ్ల ముందు ఇంట్లో దేవుడి గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 22వ తేదీ 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశం అంతా కూడా రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలి అనేటువంటి కార్యక్రమం ఏదైతే రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది 150 దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది. 150 కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము న్యూయార్క్లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతుంది ఆ రోజు. కాబట్టి మనకందరికీ గర్వకారణం. ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ స్క్వేర్లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు అందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి. ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ దేవాలయాలు, వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్నీ కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకు అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి.
ఈరోజు ఆశ్చర్యం, ఒక సినిమా హనుమాన్ అనేటువంటి సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా వాళ్ళు నిర్ణయించారు.